ఇంటికి సైకిల్ తోమరా మీరు నీట్గా తోమండి బాబా. సంవత్సరం మరి ఏంటి తయారుగా సముద్రంలో పడేస్తారు తీసి సముద్రంలో తీసి పడేస్తారు. సౌడేనా మరి తెల్లసౌడ మంచిదా కుక్క సవడాలు వేరే తెల్ల సవడాలు వేరే అండి. ఈ బాగుంటాయండి. ఏంటిది పేగా? ఒకటే పేగ ఉంటుంది ఏంటండి? ఏంటి సర్ప ఏంటిది? సర్ప సర్ప కాదు, దాని పైన తోలేది పీస్ పెట్టి తోముతున్నారు అంతే. అంతే కదండి. సైకిల్ పట్టుకెళ్ళకపోతే కాపురాలు చెడిపోతాయి. అందులో అయితే కొన్ని మాటలు వాయిస్ ఎవరైనా చూసారు వాయిస్ వస్తుందండి. వాయిస్ రాదా? వస్తుంది. మా దగ్గర ఈ చేపలు ఉన్నాయండి. చూపించండి. వడగర్లండి. ఇవి వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు అండి. ఏమండి గొరసలండి. గొరసలండి పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. గొరసలండి అవి ఏం చేపలండి? గొరసలండి. ఇగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానండి. ముళ్ళు ఉండవండి. తెల్లసావిడాయలు ఇగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానండి. ముళ్ళు ఉండదండి. గుమ్మడిలో ఒకటే ముళ్ళు. ఇగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానండి. గొరసలండి. ఈ కింద ఇవ్వాలండి. ఇగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానండి. ఏం చెప్పండి? వడగారండి. వడగారు చాలా బాగుంటుందండి. నాటుకోడి మసాలా ఉంటుందండి. ఇందులో కట్ సైజ్ అండి. హెవీ ఈ సైజు రావండి సాధారణంగా. చాలా బాగుంటుంది. 400 పడుతుంది. కాదండి, దొరకండి. ఎలుసు దొరకని ఇది ఎలుసు దొరకండి. కానీ కొంతమంది మాకు చెప్పని కూడా అమ్ముతారు. కాదు, ఎలుసు దొరక ఒరిజినల్ పేరు దండి. దిగిరండి. ఇదండి 600 పడుతుంది. చికెన్ ఫ్రై కానీ ముళ్ళు ఉండదండి అసలు. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. 200. అమ్మాయి ఇదండి. ఇది బాగుంటుంది. మంచిగా జత 200. వడగరమ్మ ఇవి అయితే 250. మీకు ఏ కావాలో వేసుకోండి. ఇవి అయితే 300 పడతాయి. ఇవ్వండి. ఎండలో ఉన్నాయి ఇప్పుడు దాకా అనుకుంటే నేడొచ్చింది. చాలా బాగుంటుంది. ఫైనల్ 600 పని తీసుకొని పెట్టుకుంటారు. పైన 150. చెప్పండి. ఏంటంటే ఏం కొరకండి? లేదండి, తెలుసుకోరకండి. చాలా బాగుంటుందండి. పట్టుకెళ్ళండి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలండి. ఎక్కడి నుంచి వస్తారండి వీటిని? అంతర్వేదిపాలెం. అంతర్వేదిపాలెం. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తెస్తారండి? ఆ రోజే. రెండో రోజు అమ్మనండి. ఎవరికొరకు ఇచ్చేస్తాను. ఎప్పటి నుంచో
అక్కడ చెరువు చేపలు అమ్ముతాను కానీ కనపండి. బుధవారం ఆదివారం చెరువు చేపలు అమ్ముతానండి నేను బుధవారం మార్కెట్లో. ఓకే. సోమవారం ఎర్రవాసం వరుసలండి. ఏం వరక మామూలు సముద్రం వరక అంతకంటే ముందు ఇది అదే తెలుసు కొర కానీ చాలా బాగుంటుంది. ఇది ఏంటి గొడగారలో గొడగారు అని ఇది తెలుసా అంతే. సముద్రం చేపలు జత అయితే 500 పడతాయి, ఇవి అయితే 200 పడతాయి. ఎగిరెట్టి మాగల కనసలు కనసలని చాలా బాగుంటాయి, అసలు సమస్య లేదు. నీకు పెద్ద చేప కావాలనుకుంటే ఇవి మంచి సూపర్ అనమాట. ఇంకా అట్లా కొట్టి చేప ఉండదు ఎగిరికి, చాలా బాగుంటుంది. ఇవి పులుసు అవి ఎగిరే ఫ్రై కానీ ఫ్రై కూడా పెట్టుకోవచ్చు. ఇవి అంతే ఎగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానీ. ఎన్ని చేపలు చూస్తావు కదా, ఎగి చేపలు చూస్తావా? అవి ఇప్పుడు ఇబ్బంది అయ్యాక వాళ్ళు అట్టుకుపోతారు. అవి ఫ్రెష్ అంతా మనం తెచ్చేస్తాం. ఎలా ఉంది తెలిసిపోతుంది కదా సరుకు. ఎలా ఉంది ఒకటే ఇది అడగారా మళ్ళీ ఇది ఒకటే, ఈ సైజు రాదు. అడగారు అది ఎగిరి కానీ పులుసు కానీ ఫ్రై కానీ కొరకూరలకు కూడా ఉంటాయి. ఏటాన్ని వాళ్ళకి పడతాయి. గులిగింద ఏం చెప్పండి ఇది? గులిగింద చాలా బాగుంటుందండి. అదే దొరికింది ఇప్పుడు. ఇదిగో ఇప్పుడు దాకా పెట్టానండి, పోనీ ఉంటే పెట్టనా ఒకటే దొరికింది. ఆ ఫేమస్ అయిన కడుపు ఉడికిపోయింది ఇప్పుడు. లేదు మొన్న అలవాటు చేశాను. అవి ఎప్పుడూ కానీ రావు. పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్నాయన్నీ సముద్రం చేపలేనండి? సముద్రం చేపలు. ఎక్కడి నుంచి వస్తారండి మీరు? అంతర్వేదిపాలెం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి? ఉంటుందండి 100 ఉంటుంది. ఇది ఏ ఊరండి? ఇది భీమవరం విశాఖపట్నం రొంతుని దగ్గర అమ్ముతున్నారండి. ప్రతిరోజు ఉంటారా మీరు? ప్రతిరోజు ఉండండి, వారానికి 4 రోజులు. ఏ రోజులు ఉంటారండి? లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం అండి, మంగళవారం. మిగతా రోజులండి? చెరువు చేపలు అమ్ముతానండి. ఎక్కడండి? బుధవారం మార్కెట్. భీమవరం బుధవారం మార్కెట్. ఓకే. ఈ మీరు కేజీ లెక్క తెస్తారా పీసీ లెక్క తెస్తారండి? పీసీ లెక్క. తెల్లారుజామున వెళ్ళిపోతారండి? 5ంటికి ఫ్రెష్గా తెస్తారు. ఫ్రెష్ ఏ రోజుకి ఆ రోజు నిల్వ అమ్మనండి. అంత రేటా? అది మాకు చెప్పని 1500 చెప్తారు. ఇంకా తెల్ద నీకు అసలు రేట్ చెప్తే మర్చిపోతుంది. గూగుల్ రేట్ చెప్తే 1500 చెప్తారు. మాకు చెప్పని అమ్ముతారు దాన్ని. 2 కేజీలు వస్తుంది, పీస్ కాట పెట్టుకో. చేప పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటున్నారా? సముద్ర చేప ఎక్కువ ఇస్తామండి కొంతమంది. ఓకే. మీరు ఆదివారం చెరువు చేపలు అమ్ముతారు కదండి, అవి ఎక్కడి నుంచి తెస్తారండి? వీరవసరానికి చేస్తాం. వీరవసరం చెరువుల దగ్గర నుంచి తెస్తారండి. అవి కూడా తెల్లారుజామున వెళ్ళిపోతారండి? 4ంటికి వెళ్ళాలి. లైవ్ ఫిష్ అండి. లైవ్ ఫిష్ అవి ఎలాగండి? కేజీ లెక్కనండి పీసీ లెక్క? మార్కెట్ 130 నుంచి 150 దాకా ఉన్నాయి. మీరు కొన్న రేట్ అండి? మేము కొన్నారు. ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ తక్కువ అమ్మేస్తామండి. అవి కాట అయిపోండి అమ్మేస్తాం మేము. పీసీ లెక్క అమ్మేస్తారు. 200, 250, 300. అలా వద్దు మనకు మనలో నీకు ఏది కావాలని ఎక్కడ చేసేసుకో. వేసుకో, 200 వేసుకో. వద్దు అడగొద్దు, కావాలతో పరిగేసుకో, పట్టుకెళ్ళి. సెకండ్ బేరవాడేలాగా ఎవరికి చెప్పను, నీకు అసలు చెప్పను. ఇది వస్తే 200 అంటే సంవత్సరం ఒరిజినల్ పచ్చిసావిడేలు అంటారండి. ఇంకేమైనా సావిడైనా సావిడే రూపాయలే లేదుగా. పర్లేదు వేస్తాం. లేదు వేసేస్తాను. జాగ్రత్త చేయొచ్చు, పర్లేదు. కానీ దానికోసం కానీ ఎందుకంటే అలా మాటలయ్యి మళ్ళీ మనమాట అనుకున్నాం. మాట చెప్తున్నాం అంతే. మళ్ళీ మనమాట అనుకున్నాం అంతే.
పట్టుకో, ఇది అట్టుకో. ఇది అట్టుకో చేస్తాను. ఇంకా మరి నేను షాప్ అడిగితే నేనేం చేయను? రూపాయికి వేసానా టేబుల్ చూసుకొని రూపాయలు కనపడదు. మార్కెట్కి హైలైట్ ఇప్పుడు సముద్రమే లేదండి. కొడగాలండి ఈ చిన్న పెద్ద ఆ సైజ్ ఎప్పుడు రాదండి అసలు. దీనిలో వేయచ్చు, దీనికి వేయచ్చు. పెట్టిన పేరు చింతకాయ కూడా వేస్తాను. ఇగురు చింతకేసి చాలా బాగుంటుంది. ఇదే అంతే, దాన్ని మించి ఉంటుంది కొత్త కండ. ఈ పట్టుకెళ్ళి ఇచ్చేదిరా తర్వాత చూసుకుందాం. ఇది బొచ్చా బ్రో? బొచ్చా శీలావతి. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 4 కేజీలు. రేటు 800. చెరువు చేప ఇదేంటి? బంగారు తీగ. ఇది చెరువుదేనా? ఇది ఎంత రేటు? 300. ఇదైతే గడ్డి చేప, ఇది చెరువు గడ్డి చేప. ఇది ఎంత? 450. ఇది బొచ్చే శీలావతి. ఇది ఎంత? 700. 5 కేజీలు ఉంటుందా? 4 కిలోలు, 4-4.5. ఎవరి నుంచి తెస్తారు బ్రో వీటిని? మచ్చిపూడి నుంచి, అక్కడి నుంచి మచ్చిపూడి నుంచి కింద నుంచి వెళ్తాం. సీతారామపురం, నరసాపురం అటు వెళ్తాం. అటు అంతర్వేది అటు వెళ్తారా? వెళ్తాం. మీ దగ్గర ఓన్లీ లైవ్ ఫిష్ ఉంటుందా? అవునండి. ప్రతిరోజు అమ్ముతారా? ప్రతిరోజు కొత్త బేరానికి తెస్తారా? ఎలా తెస్తారు బ్రో మీరు? కాటా లెక్క, కేజీ లెక్క తెస్తారా? ఎన్ని కేజీలు తెస్తారు రోజుకి? 40 కేజీలు, 50 కేజీలు. 40-50. మీకు ఎంత పడుతుంది బ్రో? 135, 130, 160, 150. అలాగే కదరా? సగం 350 పడుతుంది అన్న. కేజీ 100 రూపాయలు కాటేసి. హాఫ్ కూడా అమ్ముతారా దాంట్లో? కాటేసినా 350 రూపాయలు అన్న. మరి 50 కిలో వస్తుంది, 4 కిలో వస్తుంది. 4 కేజీ 350. కానీ కాటెక్కడం చేస్తాను, ఇబ్బంది లేదు. 4 కిలో వస్తుంది చేప. 4 కిలో వస్తుందా? చూడండి, పట్టుకుని చూడండి. పెద్ద ఉన్నాయి చిన్న చెట్టుకి. ఏంటి జనం చేప? చాలా ఉంటుంది. జనం ఉంటుందా? పులుసు పెట్టుకుంటారు? ఇగిరేనా? రెండు పెట్టుకోవచ్చు. చింతకాయ రోల్లో పెట్టి రుమ్మి దాంట్లో వేసి వండుతారు. ఉడకేస్తారండి, కొమ్మరండి బాబా. ఉడకేసి పులుసు తీస్తారా? ఇంతకీ ఇట్లా ఇగురు కింద వండుతారా, పులుసు వేసుకుంటారా? ఏమండి పులుసు అండి? ఇప్పుడు చెప్పట్లేదు. పులిసే కదండి. చింతకాయ మామూలు కుమ్మి చింతకాయ కలిపి వండుతారు కదా. చింతకాయ ఉడకేసుకుంటే పులుసు.